అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా చపాతీ రైసు దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే చాలా సింపుల్ కూడా అండి ఇది చేయటము. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేనైతే ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. చేయటం చాలా ఈజీ, ఎంత ఈజీయో అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మిల్ మేకర్ కర్రీ ఏ మటన్ చికెన్ కూడా దీనిపైనకి రాదండి, అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని ఇలా సోయా మిల్ మేకర్ వేసుకుంటున్నానండి. చిన్న సైజు ఉన్నవి తీసుకుంటున్నాను, దీనికి చిన్నవి అయితేనే బాగుంటుంది. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఈ మిల్ మేకర్ని దీని నుండి వడకట్టుకుంటున్నాను. ఆ నీళ్ళల్లో నుండి తీసి ఇలా స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టేశానండి. అలా పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం పట్టదు. దీంట్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వీటిని ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఇవి రెండింటిని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టమాటోలు చిన్నగా కట్ చేశానండి. 2 టమాటోలు అయితే సరిపోతాయి. మీకు ఆ మిల్ మేకర్ అనేది ఎంత కావాలో అంతే తీసుకోండి. నేనైతే చూపించాను కదా, ఒక చిన్న కప్పు వరకు తీసుకున్నానండి. తీసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేశానండి. మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. కారం ఉప్పు అనేది ఎప్పుడు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. అది క్లిప్పు మిస్ అయింది, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని మనము ఇవి మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడే వేస్తున్నాను నేను. 3 టీ స్పూన్లు వేసుకోండి. మీరు కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమీ వేయొద్దండి, ఆ మిల్ మేకర్లో ఉన్న నీళ్ళే మనకు సరిపోతాయి. దాంట్లో ఉన్నయే మనము నీళ్ళల్లో వేసిన తర్వాత జస్ట్ స్ట్రెయిన్ చేసాం కదా, అవే సరిపోతాయి. మనం ఏమి వాటిని ఇలా పిండలేదు కదా, అందుకని దాంట్లో ఉన్నాయి సరిపోతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. జస్ట్ 10 నిమిషాలలో అయిపోతుందండి ఈ కర్రీ. చాలా బాగుంటుంది, రుచి మాత్రం చేయటం కూడా చాలా సింపుల్గా ఉంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.